ప్రారంభించే ప్రయత్నం చేసినాం. పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా అభివృద్ధి పనులు ప్రారంభించే ఉంటే మన వర్షం కారణంగా అవి వాయిదా వేయడం జరిగింది. కానీ ఎక్కడ పోయినా కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు తావివ్వకుండా ఇలా కరీంనగర్ పార్లమెంట్ ను అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసిండు. ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి కోరట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏం అన్యాయం గుర్తొచ్చిందో ఆయనకి ఏం తెలిసిందో మనకు అర్థం కాలేదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములు ఏమన్నా ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు? వాళ్ళ మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు, వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు, వాళ్ళ విలువ లేదుగా. వాళ్ళేమో కూల్స్తారట, వాళ్ళకు నష్టం జరగదట, వాళ్ళ పట్ల మానవత్వం లేదట. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న. వాళ్ళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం, నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచామని చెప్పాలి. ఎందుకు చెప్పిన ప్రభుత్వం? చెప్తే ఆ విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా. చెప్పరు. ఇది ఓట్ బ్యాంక్. ఎంఏం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్. ఎందుకు కూల్చుతారు? పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా? పేదల ఆస్తులకు విలువ లేదా? వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా? ఒక్క ఓవైసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా? వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకునే విద్యార్థులు మాత్రమే. ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలని కోరుతలే మేము. విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే. ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి. ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా కానిస్టేబుల్ మీద దాడి చేస్తారు, కానిస్టేబుల్ దాడి చేస్తారు, వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ జాగాలు కబ్జా చేస్తారు వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. ఓవైసీ కుటుంబానికి ప్రైవేటు జాగాలు కబ్జా చేస్తారు, వాళ్ళకు ఒత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓల్సిట్లా, వాళ్ళకు ఒత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు. ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదులతో సంబంధం లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదు. అలా ఇది నేను చెప్పింది కాదు. అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి. ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి. తెలంగాణ సమాజం గుర్తించాలి దీన్ని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం, హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో ఎంఏం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు జాగలు అన్ని కబ్జా, శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విల్లలేదా? హైడ్రా గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దాంతోపాటు ఇంతకుముందే తెలిసింది మాకు, నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు. సరే, ఒక టీవీ ఒక ఛానల్ కాదు, మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు. మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారట. ఇది మంచి పద్ధతి కాదు. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరున్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను మాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథ బెయిల్ ఇచ్చిండు, కథ పంపించారు. బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మేము దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపెట్టండి, ఏబిఎన్ మీద దాడి చేసి చూపెట్టండి. చుక్కలు చూపెడతారు మా వాళ్ళు, యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మా వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువ రాసిపెట్టుకోవడం, ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు వాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని మాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నాయి మీ మీద? ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం?